పల్నాడు జిల్లా వెలికొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులందరూ దొంగ ప్రమాణాలు చేస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 2,14,000 మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. 6,000కు పైగా డీఎస్సీ ఉద్యోగాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు స్వాగతం పలుకుతూ ఈ నెల 14న పల్నాడు బస్టాండ్ సమీపంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏదో ప్రమాణాలు చేస్తున్నారు. ఈ ప్రమాణాలు మరి దేని దొంగ ప్రమాణాలు చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. మీకు కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతూ ఉంటే అది చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. ఇవి రాజకీయంగా మాట్లాడే మాటలు రాజకీయాల్లో కాసన్న వాస్తవాలకు దగ్గరగా ఉండే మాటలు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఎంతమందికి 2014 నుంచి 2019 వరకు ఎంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,14,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఒక్క సచివాలయంలో ఫస్ట్ ట్రిప్పులో 1,30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా రెండో ట్రిప్పులో కూడా మళ్ళా ఇంకా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఏ ఉద్యోగాలైనా అన్నీ టోటల్గా చూస్తే ఇవాళ 2,14,000 ఉద్యోగాల పైచీలకు ఇవాళ మన ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం జరిగింది. మరి ఆ రోజు